ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ దక్షిణామూర్తి స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మార్చి నెల 23వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర శుద్ధ పంచమి, ఇందువాసరే, సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:11 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00343. ఈరోజు శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా 41వ రోజు 81వ పద్యాన్ని 82వ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు 81వ పద్యం. చంపకమాల. దురితలతానుసారి భవ దుఃఖ కదంబము రామనామ భీకరతర హేతి చేదగి వికావికలై చనకుండు నేర్చునే దరిగొని మండుచుండు శిఖి దార్మునినన్ శలభాది కీటకోత్కరము విలీనమై చనవే దాశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు 81వ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది. దశరథ రామ, పాపము పీడల వంటి పీడల వలె అనుసరించి రాగా దానితో కూడా సాగేటువంటి దుఃఖానుపరంపర వాడి అయిన ఖడ్గము చేత తీగల వలె ముక్కలైనట్లు రామనామం చేత నశించి పటాపంచలవుతాయి. అంటుకొని మండుతున్న అగ్నికి దగ్గరగా వచ్చిన మిడతలు మొదలైన పురుగులు సమూహం నశించదా అంటే నశించును అని భావం. ఇప్పుడు మనం 82వ పద్యాన్ని పాడుకొని ప్రతిరోజు 2 పద్యములను పాడుకొని తాత్పర్యములను తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు 82వ పద్యం చంపకమాల. హరిపద భక్తి నింద్రియ జయాన్వితుడత్తమ హరి భక్తి నింద్రియ జయాన్వితుడుత్తముడింద్రి ఎంబులన్ మరగక నిల్ప సూనూదినను మధ్యముడింద్రియ పారవశుడై. ఈ చక్కని పద్యంలో మధ్యముడు ఎలా మరి ఉత్తముడు ఎలా పరవశిస్తారు హరిభక్తితోటి అని చక్కని పద్యం ఇది. హరిపద భక్తి నింద్రియ జయాన్వితుడత్తముడింద్రియములన్ మరగక నిల్పనూదినను మధ్యముడింద్రియ పారవశ్యుడై పరగినచో నికృష్టుండని పల్కగా దుర్మతినైన నన్ను నాద
సాదరమున నెట్లుగా చెదవో దాశరథి కరుణాపయోనిధి. ఏ ఆ ఆ ఆ ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు ఈ 82వ పద్యానికి తాత్పర్యాన్ని తెలుసుకుని ఆనందిద్దాం. ఓ దశరథ రామ, విష్ణు భక్తితో ఇంద్రియములను, కోరికలను, ఆశలను అణిచినవాడు ఉత్తముడు. ఇంద్రియములకు లోను కాక నిలిచి ప్రయత్నించువాడు మధ్యముడు. ఇక ఇంద్రియములకు అధీనమైన వాడు అధముడు. ఈ ముగ్గురిలో దుష్టబుద్ధినైన నేను అధముడను సుమా. అట్టి నన్ను ఆదరముతో ఏ విధంగా రక్షిస్తావో. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరలా రేపటి పద్యపఠనంలో మరికొన్ని పద్యాలను పాడుకుని ఆనందిద్దాం. రేపు 42వ రోజు 83వ పద్యాన్ని, 84వ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. మరి ఈ స్వామివారిని వీక్షించుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అక్కడ రామదాసు గారు స్వామివారిని కీర్తిస్తూ చిత్తరు. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సెలవు. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం. సెలవు.